వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అమరావతి, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజధాని అమరావతి, అలాగే ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం అమరావతి, మరి నాగార్జునుడు మొట్టమొదటి స్థాపించిన విశ్వవిద్యాలయం అమరావతి. అటువంటి అమరావతి మీద మరి సాక్షి లైవ్ డిబేట్లో కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు మహిళా జాతి అంతటిని కించపరిచే విధంగా ఉన్నాయి. అమరావతి మహిళలు వైశ్యులని చెప్పేసి ఆయన చెప్పడం చాలా దురదృష్టకరం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన కుంభకోణాల మీద జరుగుతున్న పరిశోధనల మీద మరి తను ఎక్కడ బయటపడతానో అని చెప్పి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈ రకమైన మహిళల మీద బురద చల్లే కార్యక్రమం తీసుకోవడం మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళా కమిషన్ కూడా దీన్ని సుమోటోగా స్వీకరించి మరి కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మహిళలు అందరూ మహిళలు కించపరిచే ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని మహిళలు 11 స్థానాలకి పరిమితం చేసినా కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ విలువను కూడా నిలబెట్టుకోకుండా మహిళలపై ఈ రకంగా చేయడం చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా ప్రతి వ్యక్తి కూడా అమరావతి మహిళలపై జరిగిన ఈ అవమాన దోషాన్ని ఖండించి ప్రతి ఒక్కరూ కూడా దీనిపై చర్యలకు చేసుకోవాలని కోరాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. సాక్షి లైవ్ డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాసు, అల్లూరి కృష్ణరాజులు మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం మహిళా లోకం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. భారీ ఎత్తున నిరసన ర్యాలీలు అమలాపురంలో ఈరోజు చేపట్టడం జరిగింది. మరి అమరావతిని దైవంగా పూజించేటటువంటి అమరావతి రాజధానిని ఎంతో గొప్పగా మేము ఆరాధిస్తున్నాము. అమరావతి రాజధాని అనేది ఒక మహానగరాన్ని నిర్మించుకుంటున్నాం. ఆ మహానగరంలో ఉన్నటువంటి మహిళలను వేశ్యల రాజధాని అని అనటం చాలా అవమానకరమైన విషయం. ఇది గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళలు ఎన్నో అవమానాలు గురయ్యి వాళ్ళకి బుద్ధి చెప్పి 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేసినా కూడా ఇంకా బుద్ధి లేకుండా మహిళల మీద ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దురదృష్టకరం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అడ్రస్ లేకుండా పోతారు మహిళల వల్ల. వీళ్ళు ఇది గుర్తించుకొని మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారాలకు వచ్చి 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి దుర్మార్గ పాలన మనం అందరూ కలిసి ఇంటి దగ్గర కూర్చోబెడితే ఈ దుర్మార్గ పాలన పోయి మంచి పాలన వస్తుంది అనుకుంటే వీళ్ళు ఓడిపోయి ఇంట్లో కూర్చోకుండా ఈ సాక్షి మీడియాని వేరే మీడియాలు పెట్టుకుని మన తెలుగు మహిళలని ప్రపంచ స్థాయికి తీసుకెళ్దాం అనుకున్న చంద్రబాబు నాయుడిని ఆశలను వమ్ము చేస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధానంగా చేస్తున్నారంటే మన ఓట్లతోటి ఓడించడం కాదు. ఈ సైకోలు ఈ భూమి మీద నుంచి పోయే వరకు కూడా భవిష్యత్తులో మనం పోరాడవలసి వస్తుంది. ఆ పోరాటంతోనే మన అమరావతి కళను మన చంద్రబాబు నాయుడు కళను సార్థకం చేసుకోవచ్చు. ఈ సైకోలు ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఏదో ఒకటి సృష్టించి అల్లలు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అశాంతి పాలు చేస్తారు. కాబట్టి ఈ సాక్షి మీడియా వెనకాల ఉన్న జగన్, భారతిరెడ్డి వీళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించితే గానీ మన రాష్ట్రం బాగుపడదు. మొన్నటి రోజున సాక్షి మీడియా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి ఇచ్చే నటపడుతున్న ఈ సాక్షి మీడియాలో 2 వ్యక్తులు, కొమ్మినేని శేషగిరిరావు, కృష్ణరాజు అని 2 వ్యక్తులు కూర్చుని అమరావతి మీద వాళ్ళ అక్కసు, ఈర్ష, ద్వేషాన్ని ఆ రోజు వెలకెక్కడం జరిగింది. అమరావతిలో ఉన్న స్త్రీలందరూ కూడా వేశ్యలతో పోల్చి ఇది వేశ్యల రాజధాని అని చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. దీనికి అసలు కారణం ఎలాగొచ్చింది? ఇది ఏంటంటే ఒక ఇంగ్లీష్ పత్రికల్లో మొత్తం ప్రపంచంలో ఇండియా HIV పాజిటివ్ కేసుల్లో ఇండియా 2వ స్థానంలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం ముందుందని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ అనేటప్పటికే అది క్యాపిటల్గా అమరావతిని ఎంచుకునే వాళ్ళు మరి ఇక్కడ రాజధాని కేంద్రంగా ఇలా జరుగుతుంది, దందా సాగుతుందని చెప్పేసి మరి వాళ్ళకున్న అక్కసునంతా ఆ రోజు వెళ్ళగక్కడం జరిగింది. ఇప్పుడు కాదు, 2019 నుంచి 2024లో కూడా వాళ్ళు అమరావతిని శ్మశానం అన్నారు, ఎందుకు పనికిరాదు అన్నారు, బీడ్ భూమి అన్నారు. దాన్ని పూర్తిగా 5 సంవత్సరాల్లో వాళ్ళు ధ్వంసం చేశారు. అదే కొనసాగింపుగా ఈవేళ ఇంకా విషం కక్కుతా ఉన్నారు. మరి వాళ్ళు ఎన్ని చేసినా అమరావతి అన్నది మనకి ఒక రాజధాని. ఆ రోజు మరి గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలించిన దేశం, గౌతమ బుద్ధుడు ఆరామాలు ఉన్నటువంటి మరి మన పవిత్రమైన స్థలం అమరావతి. అటువంటి అమరావతిని ఈవేళ మరి ఇంత అవమానకరంగా మాట్లాడినందుకు ముఖ్యంగా సాక్షి మీడియాను తక్షణం బ్యాన్ చేయాలి. అలాగే ఎవరైతే ఆ రోజు డిబేట్లో కూర్చున్నారో 2ని కూడా తక్షణం అరెస్ట్ చేసి, ఇప్పటికే అరెస్ట్ చేశారు, వాళ్ళు కఠినంగా శిక్ష పడి భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడతారని హెచ్చరిస్తూ ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకూడదని మేము కోరుతున్నాం.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.